మీకు లాస్ట్ వీడియోలో సమ్మక్క తల్లి గద్దెనైతే చూపించాను కదా! సో, ఇక్కడ కనబడేదైతే సారక్క తల్లి గద్దె. మీకు అనిపియచ్చు ఇంత సింపుల్‌గా ఏ హడావిడి లేకుండా ఉన్నది. ఇది నిజంగా మేడారం సమ్మక్క సారక్క తల్లి గద్దెలేనా అనేసి. జాతర లేనప్పుడు ఇలానే ఉంటుందండి ప్రశాంతంగా. ఏ హడావిడి లేకుండా. సో, ఇంక మేమైతే సారక్క తల్లికి గూడా చీర అయితే పెట్టినాము. ఇంక దాని ముందు ఉండేదేమో గోవిందరాజులు. సో, దాని పక్కన ఉండేదేమో కొంచెం ముందుకైతే పగడిద్దరాజు చెట్టు అయితే ఉంటది. సో, ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను. లాంగ్ వీడియోలో కూడా మన పగడిద్దరాజు అయితే సమ్మక్క తల్లి భర్త. ఒక చెట్టు మీద పామై ఉంటాడంట. సో, అదే చెట్టు ఇక్కడ మీకైతే కనబడేది. ఈ వీడియోస్ వచ్చేసరికి జస్ట్ ఒక 3 మంత్స్ ముందే షూట్ చేశాను నేను. ఇప్పుడొచ్చేసరికి జనవరిలో జాతర ఉంది గదా! పెద్ద జాతర. దానికి చాలా అంటే చాలా చేంజ్ చేశారు మేడారంని. సో, ఇంకక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాం. జంపాన వాగు దగ్గర హ్యాపీగా వంట చేసుకొని తిని ఫ్యామిలీ అందరం కలిసైతే ఇంటికొచ్చేసాం. ఇంకా అదే లాస్ట్ డే ఊర్లో అయితే. ఇక వీడియో అయితే అంతేనండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.